దానికి రైతు దీవెనకు డబ్బులు వేస్తున్నారు, విద్యా దీవెనకు డబ్బులు వేశారు, గ్యాస్ ఇచ్చారు, 4,000 రూపాయల పెన్షన్ ఒక్క రోజు కూడా ఆలోచన లేకుండా ఈ రోజు కూడా మళ్ళా కొత్త పెన్షన్లు ఇచ్చి ఈ రోజు కూడా మేము అందరం కూడా పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ దానికి ఈ ప్రెస్ మీట్ తర్వాత వెళ్తున్నాం. ఒక విధంగా రాష్ట్రానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థికంగా బలపరచాలా అనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉంటే మీరు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కుంగదీయాలా, మళ్ళీ దోపిడీ దొంగల ముఠ వస్తుందని మీరు చెప్పడం నేను చెప్తున్నా. మీరు ఈ కేసులలో కూరకపోయి ఇప్పటి వరకు ఇంకా కేంద్ర ప్రభుత్వము ఈ కేసులపైన దృష్టి పెట్టలేదు. ఇప్పుడు దృష్టి పెట్టేదానికి మేమందరం కూడా కృషి చేస్తాం. ఎవరెవరు ఆంధ్రప్రదేశ్లో దోచుకున్నారో వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాల్సిందే. ఆ డబ్బులంతా కూడా నిన్న 11 కోట్లు దొరికింది. ఇదేంటి నెంబర్ నాకు అర్థం కాల. ఏది కూడా 11ఏనా? ప్రతిదీ 11ఏనా? ఇప్పుడు మళ్ళీ కూడా నేను చెప్తున్నా, ఇప్పుడు జెడ్పీటీసీకి నోటిఫికేషన్ ఇచ్చారు. రేపు పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ ఉంది. అక్కడ కూటమి తరపున బీటెక్ రవి భార్య పోటీ చేస్తుంది. ఆమె కూడా తప్పకుండా గెలిచేదానికి అందరం కూడా కూటమి తరపున అందరం కూడా కృషి చేస్తాం. పులివెందులలో గెలిపించి నీకు ఈ రాష్ట్ర ప్రజలు, పులివెందుల ప్రజలు కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి, ఎందుకంటే డెవలప్మెంట్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు